వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జ్యోతినగర్ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ కె వేణుగోపాల్ ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు 40 మందికి పైగా కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలన లక్ష్యంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెట్టారు. ఈ సందర్భంగా పలు ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి పత్రాలు పరిశీలించారు. నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని, కొత్త వ్యక్తులపై సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు. అలాగే రోడ్డు భద్రత, హెల్మెట్ వాడకం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. తల్లి లేని బిడ్డలు కొంతమంది ఉంటారు, వాడైతే కూలికి వెళ్తాడు, ఎవరు పట్టించుకోరు. అమ్మా నాన్న చక్కగా కలిసి సంతోషంగా ఉంటే వాళ్ళ బిడ్డలు ఎక్కడికి పోతుంది. వీళ్ళు తగాదులు ఆడుకొని నిత్యం కొట్టుకు తెచ్చేసి పట్టి పట్టినట్టు ఉన్నారా? వీళ్ళ దగ్గర పొందలేని 10 రూపాయలు కట్టండి, 1000 రూపాయలు ఇస్తామని ఆశలు చెప్తారు. 10 రూపాయలకు 1000 రూపాయలు ఎందుకు ఇస్తాం? బైక్ ఎగిస్తారు పొరపాటు ఏదన్నా జరిగితే ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గంజాయి సంబంధించి ఆపరేషన్ ప్రహార్, వజ్రప్రహార్ కార్యక్రమాన్ని ప్రభుత్వము చేపట్టింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే గంజాయి లేకుండా ఎక్కడ కూడా చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ గంజాయి వలన చాలామంది నష్టపోతున్నారు, చాలామంది యువత నష్టపోతున్నారు, ఫ్యామిలీస్ నష్టపోతున్నాయి. కాబట్టి దీనికి ఈగల్ అనే ఒక ఐజీ గారు ఉన్నారు, ఆయన ఆదేశాల మేరకు ఈరోజు చేయడం జరిగింది. అంటే ఇల్లు కూడా అనుమానం ఉన్న ఇళ్ళని సెర్చ్ చేయడం జరిగింది. ఒక 25 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. అవన్నీ పరిశీలించడం జరుగుతుంది, సరైన రికార్డ్స్ ఉన్నాయా లేదని చెప్పి. అందరికి కూడా అందరికి ఈ కాలనీవాసులు అందరికి కూడా కలిపి వాళ్ళకు కొన్ని చెప్పడం జరిగింది. ఈ గంజాయి తాగొద్దండి, గంజాయి తాగితే జరిగే నష్టాల గురించి చెప్పడం జరిగింది.